కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో, సచివాలయం 2 ప్రక్కన, పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ. బ్రదర్ మంజిత్ పాల్ గారు, బీదరా, కర్ణాటక. చేసే పని ఏంటి తెలుసా? పాపం యొక్క పర్యావసానం, పాపం చేసే పని ఏంటంటే ఎప్పుడు దేవునికి దూరంగా పరిగెత్తిస్తుంది. సిన్ బ్రింగ్స్ సెపరేషన్, సిన్ ప్లేసెస్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్. పాపం అనేది దేవుని మీద ఒకలాంటి ద్వేషాన్ని పుట్టిస్తారు. పాపం అనేది దేవుని మీద ఒకలాంటి విరక్తిని పుట్టిస్తారు. పాపం అనేది దేవుడు వచ్చే దిశకి, నీ దిశకి పూర్తిగా వ్యతిరేకతని పుట్టిస్తారు. యు స్టార్ట్ టు టోటల్లీ గో టాంజెన్షియల్లీ ఆఫ్, పూర్తిగా వేరైన దిక్కులో పరిగెత్తడం మొదలు పెడతావు. శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. Who can lift you up? బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, అనగద్రొక్కబడ్డాను, కుటుంబంలో అనగద్రొక్కబడ్డాను, సమాజంలో నేను అనగద్రొక్కబడ్డాను, నాకెంత టాలెంట్ ఉన్నా నా వర్క్ ప్లేస్లో నన్ను ఎవరు పైకి రానివ్వడం లేదండి, నా బంధువులు స్నేహితులు అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారండి. మేబీ పీపుల్ ఆర్ లుకింగ్ డౌన్ ఆన్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీలో ఏ ఒక్క లోపం లేనప్పటికీ నీవు దేవుని బిడ్డవని ఒకవేళ మనుషులు నిన్ను అనగద్రొక్కాలని చూస్తున్నారేమో, దావీదు అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు. ముఖ్య అతిథులు రెవరెండ్ ఎంఆర్జేజే ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్, మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్, పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు, వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్, నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు, విజయవాడ. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము. పాల్గొనండి, ప్రార్థించండి, దేవుని దీవెనలు పొందండి. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లు మనందరికీ మాదిరి ఉంచిపోయాను అనే మాటను గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము అడుగుజాడలను బట్టి అనే ఆ మాటను బట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎవరు అడుగుజాడలను బట్టి నువ్వు నడుచుకుంటున్నావు? ఎవరు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నావు? నీ యొక్క ప్రవర్తనకు, నీ నడవడికి ఎవరి అడుగుజాడలను మాదిరిగా తీసుకుంటున్నావు? ఈ దినము, ఈ ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరి అడుగు జాడల్లో మనం నడుచుకోవాలో తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మచ్చుకు 3 అడుగు జాడలను ధ్యానం చేసుకుందాం. మొదటి అడుగు జాడ ఎవరిది అని అంటే అబ్రహాము యొక్క అడుగు జాడ. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో అతడు ఆయన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొని ప్రతి వారికి ఆ గురుతు ఉంచెను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాం అడుగుజాడలు ఎలాంటివి అనంటే విశ్వాసం యొక్క అడుగుజాడలు.
అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. నేను చూపించబో దేశమునకు అన్నారు. దేశం పేరు చెప్పలేదు, ప్రాంతం పేరు చెప్పలేదు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, స్వాస్థ్యాన్ని అంతా మర్చిపోయి నేను చూపించబో దేశానికి వెళ్ళు అని అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. తన యొక్క డెస్టినీ ఏంటో తెలియకపోయినా దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము మనకు ఎటువంటి అడుగుజాడలను ఉంచి ఉన్నాడు అనంటే విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి తనకు తండ్రిగా అవ్వబోతున్న వారికి గుర్తుగా విశ్వాసపు యొక్క అడుగుజాడలను ఉంచినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ అడుగుజాడలు అబ్రహాము అడుగుజాడలను బట్టి ఉంటుందా? అబ్రహాము అడుగుజాడలు విశ్వాసపు అడుగుజాడలు. నీవు నేను దేవుణ్ణి నమ్మాలి. మన స్థితిగతులు ఏమైనా, మన పరిస్థితులు ఏవైనా అబ్రహాము అడుగుజాడలు మనకు ఏం నేర్పిస్తున్నవి అనంటే విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి అతడు మనకు గుర్తు ఉంచి ఉన్నాడు. అవిశ్వాసుల అడుగుజాడలు నడుస్తున్నావు, ప్రార్థిస్తున్నా గాని అవిశ్వాసులతో జోడిగా ఉండి అవిశ్వాసులతో సాంగత్యాన్ని ఉంచుకొని అవిశ్వాసులతో నీ సంభాషణ ఎల్లప్పుడూ ఉండి నీలో ఉన్న విశ్వాసాన్ని అబ్రహాము యొక్క అడుగుజాడలను బట్టి కాక లోకపు అవిశ్వాసపు మాటల అడుగుజాడలను బట్టి నడుచుకుంటున్నావు. కనుకనే నీ జీవితంలో కార్యాలు పొందుకోలేకపోతున్నావు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాముకు ఒక ప్రాంతం పేరు తెలియకపోయినా దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, నమ్మాడు, పూర్తిగా నమ్మాడు. విశ్వాసపు అడుగుజాడలు మొదటి అడుగుజాడ. రెండవ అడుగుజాడను మనం గమనించగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ, మేమైతే ఒక్క అడుగుజాడల యందే ఒక్క ఆత్మ యందే నడుచుకొనలేదా అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషుల యొక్క అడుగుజాడలు మనం గమనిస్తున్నాం. వారెవరు అని అంటే, ఒకటి పౌలు, రెండవది తీతు. తీతు గురించి, పౌలు గురించి కొరింథీ సంఘానికి, మేము మిమ్మల్ని మోసపుచ్చామా, మేము ధనాన్ని ఆర్జించుకున్నామా, మేము అలా చేయలేదు కదా, మేమైతే ఒక్క ఆత్మయందే ఒక్క అడుగుజాడల్లోనే మేము నడుచుకున్నాం. ఇక్కడ వీరి అడుగుజాడలు ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని యొక్క ఆత్మ అనే అడుగుజాడల్లో వారు నడుచుకున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు, ఏ ఆత్మ అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నావు? చాలా మంది దురాత్మ సంబంధమైన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. వారికి పట్టిన అపవిత్రాత్మను బట్టి అపవిత్రమైన పనులు చేయడానికి, అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి ఎంతగానో ఉత్సాహం చూపుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారు ఏ అడుగుజాడలో నడుస్తున్నారంటే అపవాది యొక్క ఆత్మ అడుగుజాడలో, దురాత్మ, అపవిత్రాత్మ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు చాలా మంది. కారణం ఏమిటి అంటే వారు ఏ అడుగుజాడలో నడుస్తున్నారంటే అపవాది యొక్క ఆత్మ అడుగుజాడలో, దురాత్మ, అపవిత్రాత్మ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు చాలా మంది. ప్రియ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యము. మొదటిది అబ్రహాము అడుగుజాడ, విశ్వాసపు అడుగుజాడ. రెండవది అపోస్తులుడైన పౌలు, తీతు యొక్క అడుగుజాడ. ఆత్మ వలననే వారు నడుచుకున్నారు. నువ్వు కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉన్నావా? దురాత్మ ప్రభావము, అపవిత్రాత్మల ప్రభావం, మరొక ఆత్మ ప్రభావము నిన్ను పట్టి పీడిస్తుందా? ఏ అడుగుజాడలను బట్టి నడుచుకుంటున్నావు? మూడవ అడుగుజాడ చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగుజాడలు ఏమిటి అనంటే ఆయన బాధింపబడి బదులు బాధ పెట్టలేదు, దూషింపబడి బదులు దూషింపబడలేదు, మాటలు పలకలేదు. అటువంటి అడుగుజాడలు మనకెందుకు అనంటే మనకి మాదిరి. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో ఏ అడుగుజాడలను బట్టి నడుస్తున్నావు? క్రీస్తు యొక్క అడుగుజాడలు. ఆయన అవమానం పొందుకున్నప్పటికీ అవమానించలేదు. ఆయన దూషింపబడి బదులు దూషణ మాటలు మాట్లాడలేదు. ఆయన మౌనముగా ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆ బాధలంతా ఎందుకు అనంటే మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని, మనకి మాదిరి కొరకు ఆయన అట్టి విధంగా ప్రవర్తించారు. ప్రియులారా, వాక్యం వింటున్నా నీ నా జీవితాల్లో ఎవరు అడుగుజాడలను బట్టి నడుచుకుంటున్నావు?
అబ్రహాము అడుగుజాడ విశ్వాసపు అడుగుజాడ, పౌలు తీతు యొక్క అడుగుజాడ ఆత్మ సంబంధము వలన, ఆత్మ వలనే, పరిశుద్ధ ఆత్మ వలనే నడుచుకున్నారు. క్రీస్తు అడుగుజాడలు మనందరికీ మాదిరి. ఈ 3 అడుగుజాడలను బట్టి నడుచుకొని దేవునికి మహిమ తెద్దామా? ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందరూ మా ప్రియులు వాక్యం విన్నారు, వారి అడుగుజాడలు ఏమిటో, వారి యొక్క అడుగుజాడలు ఎలా ఉన్నవో, ఎవరిని అనుసరిస్తున్నారో, ఎవరిని వెంబడిస్తున్నారో, ఎవరి అడుగులకు మడుగులొత్తుతున్నారో తెలుసుకొని ఇప్పటి నుండైనా అయ్యా అబ్రహాము యొక్క అడుగుజాడలు విశ్వాసపు అడుగుజాడల్లోను, పౌలు తీతు యొక్క అడుగుజాడలు పరిశుద్ధాత్మ అడుగుజాడల్లోను, క్రీస్తు అయిన మిమ్మును పోలి మీరు మాకుంచిన మాదిరి వలె మేమును మీ అడుగుజాడల్లో నడుచుకున్నట్లుగా నీ శక్తిని, కృపను వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.